రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇటు కోనసీమ జిల్లాలోని గొల్లపల్లికి సంబంధించిన ఒక టీడీపీ నాయకురాలు, ఒక టీడీపీ వ్యక్తి తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఇటు తన భర్త నుండి కాపాడాలంటూ కూడా ఇటు పోలీసులకైతే కంప్లైంట్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె కంప్లైంట్ అయితే ఇటు తీవ్ర చర్చనీయాంశం అవుతుందని చెప్పుకోవాలి. ఈ ఘటన అంతా కూడా కోనసీమ జిల్లాలోని చోటు చేసుకుంది. ఇటు కోనసీమ జిల్లాలో గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు ప్రస్తుతం సంచలనం రేపుతూ ఉంది. భర్త నుంచి తనను కాపాడాలి అంటూ కూడా టీడీపీ నాయకురాలు ఇటు పోలీసులకి ఫిర్యాదు చేస్తూ ఉంది. ప్రస్తుతం రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య ఉన్నారు. తన భర్త దొమ్మిటి సునీల్ నుంచి తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉంది అంటూ రాజోలు పోలీసులకైతే అమూల్య ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలని తనను ప్రతిసారి వేధిస్తున్నాడు అంటూ అమూల్య తన ఆవేదననైతే వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు దీనికి సంబంధించి 2 సార్లు హత్యాయత్నం కూడా చేశాడు అంటూ పోలీసులకైతే అమూల్య ఫిర్యాదు చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో తనను తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరిస్తున్నాడు అంటూ కూడా అమూల్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఇటు అమూల్య తండ్రి గొల్లపల్లి సూర్యారావు, అతను మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. సో ప్రస్తుతానికి ఇటు టీడీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో గొల్లపల్లి అమూల్య తన ఫిర్యాదు అయితే ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. ఇటు గొల్లపల్లి అమూల్య పోలీసులకైతే ఫిర్యాదు చేస్తుంది. తన భర్త నుంచి తనకు కాపాడాలి అంటూ కూడా చెప్తూ ఉంది. తన తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలి అంటూ తనను ప్రతిసారి వేధిస్తున్నారు అంటూ తన ఆవేదన అయితే ఇటు పోలీసులకు వెల్లడిస్తోంది. అమూల్య తనకి తన పిల్లలకి తన భర్త నుంచి ప్రాణహాని ఉంది అంటూ పోలీసుల దగ్గర అయితే వేడుకుంటూ ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో 2-3 సార్లు నేను కంప్లైంట్ చేశాను అంటూ కూడా ఆమె చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో కోనసీమ జిల్లాలో ప్రస్తుతం గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు అయితే సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. తన భర్త దొమ్మిటి సునీల్ నుంచి తనకు తన పిల్లలకి ప్రాణహాని ఉంది అంటూ ఇటు రాజోలు పోలీసులకైతే అమూల్య ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలని తనను ప్రతిసారి వేధిస్తున్నాడు అంటూ కూడా అమూల్య తన ఆవేదననైతే వ్యక్తపరుస్తూ ఉంది. 2 సార్లు హత్యాయత్నం కూడా చేశాడు అంటూ కూడా తను ఏదైతే ఫిర్యాదు చేస్తుందో అదే ఫిర్యాదులో ఇదే అంశానికి సంబంధించి కూడా తను ప్రస్తావిస్తూ వస్తుంది. అసలు అమూల్యకి సంబంధించి అసలు ఈ ఘటనకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి శివశంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శివశంకర్, చెప్పండి అసలు ఏం జరిగింది? టీడీపీ నాయకురాలు తమ ఆవేదననైతే ఇటు పోలీసులకు చెప్తూ ఉన్నారు. తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా చెప్తుంది. కాబట్టి అసలు ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి, అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసుల రియాక్షన్ ఎలా ఉంది? చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అయితే తన భర్తతో ఫిర్యాదు చేశారు. తన భర్త దొమ్మిటి సునీల్ తో అయితే తనకు ప్రాణహాని ఉంది, తనతో పాటు తన పిల్లలకు కూడా ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతమందిలో 2-3 సార్లు కంప్లైంట్ చేస్తున్నారు, పోలీసులు పట్టించుకోలేదని. ఇప్పుడు మరొకసారి కంప్లైంట్ చేస్తున్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతిసారి తన తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడని 2 సార్లు హత్యాయత్నం కూడా ప్రయత్నించాడని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే తనలో తన కుటుంబాన్ని, అంటే ఇప్పుడు టీడీపీ రాజోలు టీడీపీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి తనలో తన కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరింపులకి తెగబడటంతో వెళ్ళి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై పోలీసులకి ఫిర్యాదు కూడా అందజేశారు. దీనిపై పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు 85-351-2 అదేవిధంగా 3/5 BSN 34 DPA సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎంక్వైరీలో బయటపడతాయంటూ కూడా ఇప్పటికే రాజోలు పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గొల్లపల్లి అమూల్యకు సంబంధించి ఆమె రాజోలు కాన్స్టిట్యూన్సీ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉండడంతో తనకు సంబంధించి ఏదైతే బెదిరింపులకు గురి చేస్తున్నాడో అప్రతిష్ట అయ్యేలాగా సోషల్ మీడియా వేదికగా అయితే పోస్టులు పెడతానని బెదిరించడంతో ఫిర్యాదు చేసినట్లుగా అయితే అమూల్య స్పష్టం చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తుంది ప్రశ్న. అయితే శివశంకర్, ఈ ఘటనకి సంబంధించి ఇటు ఎవరైతే అమూల్య ఉన్నారో తన తండ్రి కూడా గతంలో మాజీ మంత్రిగా పనిచేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే ఈ అంశం ఒక రాజకీయ పరంగా కూడా మలుపు తిరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పరంగా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో ఇటు అమూల్య కూడా ప్రెసెంట్ టీడీపీ నాయకురాలు కాబట్టి ఈ అంశాన్ని ఇటు రాజకీయ పరంగా ఏమైనా వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి అనుకోవచ్చా?
మీడియా కోణంగా కూడా ఆమె భర్త టార్గెట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కొంతమంది ప్రత్యర్థులు ఉంటారో ఆ ప్రత్యర్థులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా తనని ప్రోపగండా చేయాలి, తన మీద నెగిటివ్ ప్రచారాన్ని తీసుకురావాలంటూ కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా బ్యాక్గ్రౌండ్ లో మనకి సమాచారం అయితే వస్తుంది. ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్ వరకు ఉండి తన భర్త వెనక ఉండి ఇదంతా చేయించామని కూడా బయటికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే దీని మీద కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ కంప్లైంట్ వెనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. అసలు ఎందుకు ఈ విధమైన ప్రవర్తన చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా అప్పకష్టపాలు చేస్తానని బెదిరించడం వెనక ఉన్న కోణాలు ఏంటో కూడా ఆ కుట్ర కోణాలన్నీ కూడా బయట పెట్టాలని అమూల్య పోలీసులకు తెలియజేసినట్టు అయితే సమాచారం అందుతుంది. కృష్ణ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. వచ్చిందండి మన ఆటో యూనియన్ రైట్, మొత్తానికి ఇటు గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు ఇటు కోనసీమ జిల్లాలో సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. భర్త నుంచి తనను కాపాడాలి అంటూ కూడా టీడీపీ నాయకురాలు ఇటు పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. గతంలో తనను 2 సార్లు హత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు అంటూ కూడా తన ఆవేదననైతే ఇటు పోలీసుల వద్ద వ్యక్తపరుస్తూ ఉంది. తనను తన పిల్లలకి తన నుంచి దొమ్మిటి సునీల్ నుంచి తనకు తన పిల్లలకి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఫిర్యాదులో ఇటు అమూల్య తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య ఉన్నారు. తన భర్త దొమ్మిటి సునీల్ నుంచి తనకి ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి అంటూ కూడా తనపై చర్యలు తీసుకోవాలి అంటూ ఇటు పోలీసులకైతే ఫిర్యాదు చేసింది అమూల్య. అది దీనికి సంబంధించి తనను ప్రతిసారి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలి అంటూ నన్ను ప్రతిసారి వేధిస్తున్నాడు అంటూ అమూల్య తన ఆవేదననైతే చెప్తున్నారు. 2 సార్లు హత్యాయత్నం కూడా చేశాడు అంటూ కూడా ఫిర్యాదు చేస్తూ ఉంది. తనను తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని బెదిరిస్తున్నాడని అమూల్య అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన ఇటు రాజకీయ పరంగా కూడా ఒక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావడంతో ఇటు రాజకీయ పరంగా కూడా అనేక కోణాల్లో దీనిపై అయితే పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే తన భర్తకి సంబంధించి ఏదైతే అమూల్య కంప్లైంట్ చేస్తుందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా పోలీసులు అతన్ని కూడా విచారించి అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది దానిపై కూడా పోలీసులు అయితే వివరణ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, తన భర్త నుంచి నాకు మొత్తానికి ప్రాణహాని ఉంది, నా పిల్లలని కూడా ప్రాణహాని ఉన్న నేపథ్యంలో నేను పోలీసులని ఆశ్రయిస్తున్నాను, పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నాను అంటూ కూడా అమూల్య చెప్పుకొస్తుంది. తన భర్త దొమ్మిటి సునీల్ నుంచి తనకు తన పిల్లలకి ప్రాణహాని ఉందని రాజోలు పోలీసులకైతే అమూల్య ఫిర్యాదు చేస్తుంది. ప్రస్తుతం ఇటు అమూల్య ఏదైతే తన భర్తకి సంబంధించి పోలీసులకి కంప్లైంట్ చేస్తుందో ప్రస్తుతం ఈ ఘటన అయితే ఇటు తీవ్ర కలకం రేపుతుందని చెప్పుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలి అంటూ కూడా తనను డిమాండ్ చేస్తున్నారు అంటూ కూడా అమూల్య చెప్పుకొస్తూ ఉంది. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు అయితే తీవ్ర కలకలం రేపుతోంది.